హాయ్ అండి. నేచురల్ షాంపూ పొడి అండి. కుంకుడుకాయ, సీగకాయ, ఉసిరిపప్పు, మెంతులు కలిసిన పొడి ఇది. ఈ పొడి మీకు కావాలంటే హెయిర్ ఆయిల్ కూడా నేచురల్ ఉంది, షాంపూ పొడి ఉంది, సున్నిపిండి ఉంది. 3 కూడా నేచురల్. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి శ్రీదేవి అని టైప్ చేసి 182022 అని కొట్టినట్లయితే మన ఛానల్ ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా నాకు మెసేజ్ పెట్టినట్లయితే మీకు రిప్లై అనేది త్వరగా వస్తుంది. లేదు ఏదైనా వీడియో దగ్గర మీరు మెసేజ్ చేసినట్లయితే ఏదో ఒక రోజు నేను మెసేజ్ బాక్స్లోకి వెళ్ళి చూసినట్లయితే మీకు డెఫినెట్లీ రిప్లై అనేది ఉంటుందండి. ఇలా మీ జుట్టును బట్టి 1 స్పూన్ 2 స్పూన్లు అనేది ఒక కప్పులో వేసుకొని వాటర్ పోసి ఇలా కలుపుకొని కొంచెం చిక్కగా కలుపుకోండి. కాస్త కుదుళ్ళ నుంచి సిగుర్ల వరకు అప్లై చేసి ఓ 10 నిమిషాల తర్వాత తలంటుకుంటే సరిపోతుంది. కొద్దిగా వాటర్ పోస్తూ రబ్ చేసి రుద్దేసి ట్యాప్ కింద తలపెట్టి కడిగేయడమే. మీకు న్యాచురల్ కాబట్టి మనకి కెమికల్ షాంపూ అంత నురగ అయితే రాకపోయి ఉండొచ్చు, కానీ జిడ్డు అంతా తీసేస్తుంది, కుదుళ్ళు గట్టిపడి వైట్ హెయిర్ రాకుండా చేస్తుంది, మంచి రీగ్రోత్ అయితే ఉంటుందండి షాంపూ పొడితోని. ఈరోజు మా ఇంటి ముందు మందార చెట్టు ఉంది కాబట్టి ఒక 4 ఆకులు వేసి మిక్సీ జార్లో షాంపూ పొడి వేసి పేస్ట్ చేసుకొని నెత్తికి అప్లై చేసుకుంటున్నాను. ఇది ఫుల్ వీడియో చూడండి, ఎలా అప్లై చేయాలి అట్లనే సున్నిపిండి కూడా ఎలా రుద్దుకోవాలనేది చూపిస్తాను. ఇలా మీరు ఫుల్గా కుదుళ్ళ నుంచి సిగుర్ల వరకు ప్యాక్లా వేసుకోవాలి. ఇంట్లోనే ఉంటాం కాబట్టి నేను 1/2 అవర్ పెట్టుకుంటున్నాను. మీరు డ్యూటీలకు వెళ్ళే వాళ్ళైతే 10 నిమిషాలు సరిపోతుంది. ఇప్పుడు చాలామంది కెమికల్ ఉన్న షాంపూలు యూజ్ చేసిన వల్ల అది తాత్కాలికంగా మనకి జుట్టు పెరిగినట్టు అనిపించవచ్చు, కానీ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఎయిర్ ఫాల్ అవుతుంది, డాండ్రఫ్ పేరుకపోతుంది, మళ్ళీ వైట్ జుట్టు అయితే త్వరగా వస్తుందండి షాంపూ మనకి కెమికల్ ఉన్న షాంపూలు యూజ్ చేసిన వల్ల. నేచురల్ అనుకోండి, రిజల్ట్ లేట్గా ఉన్నా సరే మనకి ఎప్పటికీ జీవితాంతం రిజల్ట్ అనేది మంచిగా ఉంటుందండి. కాస్త టైం పడుతుంది ఇది రిజల్ట్ రావడానికి. ఒక 6 నెలలు, సంవత్సరం అయినా సరే ఆ జుట్టు అనేది ఓడకుండా కుదుళ్ళు గట్టిపడి వైట్ హెయిర్ రాకుండా డాండ్రఫ్ అసలు ఉండదు. మీరు 1 వీక్ యూజ్ చేసినట్లయితే షాంపూ పొడి డాండ్రఫ్ అనేది అస్సలు రాదు ఎప్పటికీ కూడా, అది వాడుకుంటూ ఉంటే. మరి ఇది బంద్ చేసి మళ్ళీ కెమికల్ షాంపూలకి వెళ్ళినట్లయితే మీకు డాండ్రఫ్ కామన్గా ఉంటుంది, ఎయిర్ ఫాల్ ఉంటుంది, కుదుళ్ళు నుంచి మనకి వైట్ హెయిర్ కూడా పుట్టుకొస్తూ ఉంటుందండి. అందుకని ఎవరైనా సరే నేచురల్ వాడి చూడండి, మంచి రిజల్ట్ మీకు కనిపిస్తుంది. 1 సంవత్సరం కంటిన్యూ చేసినట్లయితే మీరు నమ్మలేని రిజల్ట్ మీ నెత్తిపైన ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే ఒట్టి షాంపూ పొడి కాదు, మనకి హెయిర్ ఆయిల్ కూడా ఉంది. వాటిలో ఏమేమి వేసామనేది బాటిల్ స్టిక్కర్ ఉంటుంది, వాటి మీద నీట్గా రాసి ఉంటుంది, ఎలా వాడాలో కూడా రాసి ఉంటుంది. అంతేకాదండి, ఇది ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలంటే కుదుళ్ళ నుంచి సిగుర్ల వరకు అప్లై చేయాలి. నేను ఆయిల్ అప్లై చేసిన జుట్టు పైన పెడుతున్నాను. మీరు చాలామంది అడుగుతారు, వీక్లీ 1 టైం ఆయిల్ పెట్టుకుంటామండి, లేకుంటే మాకు ఆయిల్ పడదండి అంటూ ఉంటారు. ఆయిల్ డైలీ పెట్టండి, మసాజ్ చేయండి. మీకు డాండ్రఫ్ ఎక్కువగా ఉంటే నెక్స్ట్ డేనే షాంపూ పొడితో తల అంటుకోండి. 1 వీక్ లోపే మంచి రిజల్ట్ మీకు కనిపిస్తుంది. డాండ్రఫ్ అనేది తీసేస్తుంది, ఎయిర్ ఫాల్ తగ్గుతుంది. ఎయిర్ ఫాల్ ఎక్కువగా ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి డెఫినెట్లీ డాండ్రఫ్ అనేది ఉంటుంది. ఆయిల్ స్కిన్ వాళ్ళకి కనిపించదు, మనం గోర్లతో గీకితే జిడ్డులాగా వస్తూ ఉంటుంది, నల్లగా ఉంటుంది గోర్లలో. అదే ఆయిల్ స్కిన్ వాళ్ళకు ఉండే డాండ్రఫ్. డ్రై స్కిన్ అనుకోండి, అది మనం గీకంగానే పైన పొట్టు వెళ్తూ ఉంటుంది, సోరియాసిస్ వెళ్ళినట్టు అలా కుప్పలు వస్తూ ఉంటుంది చాలామందికి. అదే ఎంత డాండ్రఫ్ అనేసి రకరకాలు కెమికల్ షాంపూలు యూజ్ చేస్తారు, దాంతో ప్రయోజనం ఉండదు. నేచురల్ మీకు ఈ 3 పడకపోతే, కుంకుడుకాయ, సీగకాయ, ఉసిరిపప్పు కలిపింది పడకపోతే సింగిల్గా కూడా వాడుకోవచ్చు. ఎవరైనా కావాలనుకుంటే సీగకాయ పంపిస్తాను, కుంకుడుకాయ పంపిస్తాను, ఉసిరిపప్పు పంపిస్తాను, మెంతులు పొడి అంటే ఎవరింట్లోనైనా చేసుకోవచ్చు కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. సపరేట్ పొడిలు కావాలనే పంపిస్తానండి. ఒక ఆమె అయితే ఉసిరిపప్పే తీసుకుంటారు ఎప్పుడు కూడా, ఉసిరికాయ పొడి ఇవ్వండి అని అంటూ ఉంటారు. అలాగే మీకు ఏది కావాలంటే అది నీట్గా మెసేజ్ చేసి ఫుల్ అడ్రస్, ఫోన్ నెంబరు, పిన్ కోడ్ పెట్టవలసి ఉంటుంది. మనకి నేచురల్ వాడినట్లయితే వైట్ హెయిర్ రాదు కాబట్టి మనకి పెద్దగా కలర్లతో పని ఉండదు. చాలామంది జుట్టు బ్లాక్గా అవ్వడం కోసం కలర్ వాడుతూ ఉంటారు. అవి వాడిన వల్ల కంటి చూపుకి ఇబ్బంది, అట్లానే మనకి ముఖం పైన నల్లటి మచ్చలు, మంగు మచ్చలు అంటారు కదా, పిగ్మెంటేషన్ అలాంటివి వస్తూ ఉంటాయి. వాటి వల్ల మన స్కిన్ డ్యామేజ్ అవుద్ది, మనకి జుట్టు కూడా డ్యామేజ్ అవుద్ది.
ఇలా ఒకళ్ళు వీడియో తీసేవాళ్ళు ఉంటే నేను రుద్దు కూడా చూపించేదాన్ని. మంచి నురగ అనేది ఉంటుంది మనకి, న్యాచురల్ కాబట్టి మంచి రీగ్రోత్ కూడా కనిపిస్తుంది. నేనైతే ఇప్పుడు షాంపూలు మా ఇంట్లో ఎవరు కూడా ఈ న్యాచురల్లే వాడతాము ఎక్కువ. షాంపూ పొడి ఒక బాక్స్లో వేసి పెట్టుకొని అప్పటికప్పుడు చేతిలో వేసుకొని కూడా రుద్దేస్తూ ఉంటారు. ఒకసారికి నురగ రాకపోతే సెకండ్ టైం కూడా ఇంకొంచెం పెట్టుకుంటే నురగ ఫుల్గా వస్తుంది. మనకి కెమికల్ షాంపూ కంటే కూడా మంచి నురగ అనేది మీకు కనిపిస్తుంది. చూసారు కదా, ఇలా చిగుర్ల వరకు కూడా అప్లై చేసి నేను ఒక హాఫ్ అన్ అవర్ పెడుతున్నాను. మీరు వెంటనే రుద్దుకోవాలనుకున్నా రుద్దుకోవచ్చు. నురగ చక్కగా వస్తుంది. ఎంత ఆయిల్ పెట్టుకున్న జుట్టు కూడా నురగ చూడండి చాలా బాగా వస్తుంది. రుద్ది చూపిస్తాను. చిగుర్లు మంచి రీగ్రోత్ కూడా ఉంటుందండి. జుట్టు ఊడే వాళ్ళకి ఊడకుండా కుదుర్లు గట్టిపడి న్యాచురల్ కాబట్టి మనకి జుట్టు కుదుర్లు అనేటివి గట్టిపడుతూ ఉంటాయి. కొద్దిగా వాటర్ పోస్తూ షాంపూ పొడి అప్లై చేసి గట్టిగా రబ్ చేసి రుద్దేసి ట్యాప్ కింద తలపెట్టి కడిగేయడమే. పెద్దగా శ్రమ పడవలసిన పని కూడా ఉండదు. ఇప్పుడు మనం షాంపూ యూజ్ చేసినా సరే ఇలా రుద్దందే మనం నురగ రాదు. అది కూడా కెమికల్ కాబట్టి ఫుల్గా వస్తుంది. మనకి న్యాచురల్ కాబట్టి లైట్గా వస్తుంది అంతే. చూసారు కదా, ఈ నురగ అనేది మనకి ఎక్కువ శాతం మంచి రిజల్ట్ ఇచ్చే నురగ. మనకి వాష్రూమ్ అంతా నురగ ఉండేది కెమికల్ షాంపూలు. అది రిజల్ట్ కొద్ది రోజులే ఉంటుంది. మనం ఉన్నంత వరకు మన నెత్తి మీద జుట్టు ఉండాలంటే న్యాచురల్ వాడాలి. చూసారు కదా, ఇలా పెట్టేసుకొని చక్కగా తలంటుకుంటే సూపర్ జుట్టు అండి. నేను చేసుకోలేక ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఊరికనే పెరుగుతుంది. న్యాచురల్ ఒక్కసారి ఎవరికైనా పడింది అనుకోండి ఇంకా పెరగడంలో ఆగదండి. జుట్టు పెరుగుతూనే ఉంటుంది. అంత మంచి రిజల్ట్ అయితే ఉంది నాకు. అదీగాక చిన్నప్పటి నుంచి మా అమ్మ అనేది కుంకుడుకాయలే వాడేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళకి కుంకుడు చెట్లు ఉండే మా అమ్మ వాళ్ళకి. మా తాత వాళ్ళు ఎప్పుడు కూడా అది కుంచాలు లెక్క అనమాట. 2 కుంచాలు 3 కుంచాలు అంటారు. ఆ కుంచాలన్నీ సంచిలో వేసి పంపిస్తుండే. సంవత్సరం మొత్తం అలా పిక్కలతో పెడితే పురుగు వచ్చేస్తుండే. పిక్కలు తీసేసి పెట్టుకుంటుండే అనమాట. ఇక అలానే ఎక్కువ రోజులు మాకు అదే. ఇంకా ఈ షాంపూలు అంటే ఏంటో మా ఇంట్లో తెలిసేది కాదు. ఎందుకంటే మా అమ్మ వాళ్ళు ఒక 10 మంది, వాళ్ళు 5 6 అక్కచెల్లెళ్ళు మొత్తం. ఇక వాళ్ళందరికీ కూడా కుంకుడే షాంపూ పొడి అంతా ఇంకేం లేదు, కంపెనీ పెట్టుకోవాలి. అందుకనే వాళ్ళకి పెద్ద పెద్ద జుట్లు, మా పెద్దమ్మలకి మా పిన్నిలకి అందరికీ జుట్లే పెద్ద పెద్దవి. వాళ్ళకి కట్ చేయడం కూడా ఏంటో తెలిసేది కాదు. అదేగాక మా తాతకి కటింగ్ అంటే ఇష్టం ఉండదు. జుట్టు కట్ చేస్తే ఆడపిల్లలు తిడుతుండే మా తాత, ఎందుకు కట్ చేస్తారని. అది పెరుగుతూ మోకాళ్ళ వరకు ఉంటుండే మా అమ్మ వాళ్ళకి. సున్నిపిండి అండి కొద్దిగా చేతిలో వేసుకొని, మీకు పింపుల్స్ మచ్చలు ఎక్కువగా ఉంటే ప్యాక్లాగా వేసుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత కొంచెం రబ్ చేస్తూ రుద్దేయండి. ఏ పింపుల్స్ లేవనుకుంటే చక్కగా ఇలా చేతిలో తీసుకొని ఫేస్ అంతా అప్లై చేసి కొంచెం మసాజ్ చేయట్లా రుద్దుతూ రబ్ చేసేసి కడిగేయడమే. సున్నిపిండి యూజ్ చేసేటప్పుడు సోప్ అనేది అసలు వాడొద్దు. అది ఏ సోప్ అయినా కానీ వాడొద్దు. చక్కగా ఇలా రుద్దిన తర్వాత మీకు ఇష్టం వచ్చిన క్రీములు వాడండి. నేను క్రీములు వాడండి అని చెప్పను, ఎక్కువగా సన్స్క్రీన్ లోషన్ అయితే వాడండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే మనకి వేడి అనేది ఇంట్లోనే ఉంటుంది, బయట ఉంటుంది కాబట్టి సన్స్క్రీన్ అనేది డేలో 3 అవర్స్కి ఒకసారి 4 అవర్స్కి ఒకసారి అప్లై చేస్తూ ఉండండి. స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అంతే. మంచి రిజల్ట్ కావాలనుకుంటే చూసారు కదా, ఇలా రబ్ చేసేసి చక్కగా కడిగేసుకుంటే పింపుల్స్ మచ్చలు రావు. మా చిన్నతనంలో మా అమ్మలు కుంకుడుకాయలు రుద్దుకునేదే కాకుండా ఇక ఫేస్కి కూడా ఏది పడితే అది రుద్దేవాళ్ళు కదా, ఆ కుంకుడుకాయలే రుద్దేసేవాళ్ళు. ఇక మా తాత చెప్తుండే పుట్టమన్ను తెచ్చి ఫేస్కి రుద్దుకుంటే బాగుంటుంది. పుట్టమన్ను అంటే నాకు భయం వేసేది, పాములు ఉంటాయేమో మట్టి తెమ్మంటాడేమో మా తాతని. నాకు తెలియక చిన్నపిల్లనప్పుడు అలా అనుకునేదాన్ని. వాళ్ళు
ఇట్లా పుట్టలంటే ఎక్కడో కాదు, మనకి చెరువులో స్నానాలప్పుడు ఆ చెరువు గట్ల పైన ఉండేది ఆ పుట్ట మొన్నే రుద్దుకునేవాళ్ళు. అప్పుడు స్కిన్ కానీ అప్పుడు వాళ్ళు రాసేటివి ఏ ఒక్కటైనా ఎటువంటి కెమికల్ యూజ్ చేయకుండా పంటలు కానివ్వండి మనకి అన్నీ కూడా నేచురల్ కాబట్టి మనుషులు మనసులు కూడా నేచురల్గానే ఉండేటివి అప్పుడు. అంత మంచిగా మాట్లాడడం కానీ ఒకరిని బాధ పెట్టకుండా ఒకరిని ఇబ్బంది పెట్టకుండా మన ఎవరైనా అన్నా సరే ఓర్చుకునే గుణం ఆ రోజుల్లో ఉండేది. ఈ రోజుల్లో ఎక్కడ అవన్నీ కూడా మాయమైపోయాయి. ఎవరైనా అంటే అమ్మ ఇంకేంలే ఆకాశానికి భూమికి మధ్యలో కోపాలు వస్తుంటాయి ఏలాడుతూ అంత కోపం ఉంటుంది. అందుకనే అప్పుడు మనుషులు అప్పుడు వాడే విధానం ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ ఫస్ట్కే వస్తున్నారు అందరూ కూడా. న్యాచురల్ అని ఎక్కువగా అడుగుతున్నారు. మంచి రిజల్ట్ అయితే ఉన్నాయండి. చూశారు కదా. ఎవరికైనా నచ్చితే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి.